భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ముందు రోజున వరలక్ష్మి వ్రతంగా భావించి పండగ చేసుకోవడం ఆనవాయితీ. శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఆవరణలో ఉన్న బ్రహ్మగుడి వద్ద శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం ఆచరించి 2000 మంది పైగా మహిళలు వ్రత పూజల్లో పాల్గొన్నారు. లక్ష్మీదేవి మూర్తిని ఏర్పాటు చేసి పూలు ఆభరణలతో చక్కగా అలంకరించి వేద పండితులు పూజలు చేశారు. పట్టణంలోని మహిళలే కాకుండా సమీప గ్రామాల్లోని వారు కూడా వ్రతంలో పాల్గొన్నారు. వరలక్ష్మి దేవికి శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో భాపిరెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు कालहस्तीश्वर शिव करोतु नित्य कल्याणम करुणावरुणालय श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामिने नमः। श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी वारि योक्क क्षेत्रमंदु ब्रह्मालयम ब्रह्मगुడి యందు श्री ప్రతి సంవత్సరం లాగే వరలక్ష్మీ దేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీ దేవిని పూజించే ఎడల ఆ వరలక్ష్మీ దేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కావున దీర్ఘ సుమంగళ్యత్వం కలుగుతుంది. కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీ దేవి వ్రతం రోజున వరలక్ష్మీ దేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నది. అలాగే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు బ్రహ్మగుడి యందు విశేషంగా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించుతున్నది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పూజ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ.